హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మనం గత క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి, అలాగే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే ఎప్పుడెప్పుడు వాడాలంటే ఒక అలవాటుని చెప్పేటప్పుడు, ఒక సత్యాన్ని తెలియచేసేటప్పుడు, ఒక ఖచ్చితమైన కార్యక్రమంకు లేదా ఫిక్స్డ్ టైం టేబుల్కు, కొటేషన్లు చూపడానికి, కామెంటరీలు చెప్పేటప్పుడు, కథలు చెప్పే సందర్భంలోనూ, అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోనూ కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్నే వాడతాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రూల్స్ అన్నీ తెలుసుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే తప్పు చేస్తారు. అది ఎక్కడంటే V1 వాడే బదులు V5 వాడతారు, V5 వాడే బదులు V1 వాడుతూ ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్లలో చాలా ఎక్కువ మంది ఇవే తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వాడాలో, దాని స్ట్రక్చర్ ఏంటో, దాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఒక కొత్త మైక్ యూజ్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాయిస్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వాయిస్ బాగుంటే ఓకే, ఒకవేళ ఇంకా కరెక్షన్ చేయాలంటే ఇంకా ఏ మైక్ తీసుకోవాలో నెక్స్ట్ నేను తెలుసుకుంటాను. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా V4 అని కూడా అంటారు. అలాగే ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. చూడండి, హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐకి మాత్రమే యామ్ అని వస్తుంది. అలాగే ప్లూరల్ వస్తే ఆర్ వస్తుంది. వి అనేది ప్లూరల్, అలాగే యు అనేది ప్లూరల్, దే అనేది ప్లూరల్. ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అని, అలాగే సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ముందుగా ఇవి తెలుసుకుంటూ ఉండాలి. ఇవి ఈ స్ట్రక్చర్ అనేవి మీరు బై హార్ట్ చేస్తే, అంటే బట్టి పడితే మీకు చాలా ఈజీగా ఉంటుంది టెన్సెస్. నేను ఎందుకు గ్రామర్ టాపిక్స్ టెన్సెస్ చెప్తున్నానంటే మనం చెప్పుకునే ఏ ఇంగ్లీష్ క్లాస్ అయినా కూడా అన్నీ కూడా ఈ టెన్సెస్తోనే కనెక్ట్ అయి ఉంటున్నాయి. కాబట్టి మీరు ఇవి తప్పకుండా చూడాలి. ఇవి చూస్తేనే మీకు ఇంగ్లీష్ అనేది క్లారిటీ వస్తుంది. చూడండి, ఉదాహరణకు నేను పాట పాడుతున్నాను. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్లు చెప్పేటప్పుడు మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ వాడుతూ ఉండాలి. ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు నేను అంటే ఐ. స్ట్రక్చర్ని అప్లై చేస్తే సబ్జెక్ట్ అనేది నేను, ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ఏది యూజ్ చేయాలంటే ఐకి మాత్రమే యామ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్, సింగ్ ప్లస్ ఇంగ్, సింగింగ్. దీనిని V4 అని కూడా అంటారు. ఐ యామ్ సింగింగ్, నేను పాట పాడుతున్నాను. చూడండి, అలాగే అతను నా క్లాస్ వింటున్నాడు. ప్రస్తుతం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం వింటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, చేస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. అతను అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. మీరు గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ని, అస్తమానం స్ట్రక్చర్ మర్చిపోకండి. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ అని ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఈజ్ వస్తుంది. హీ, షీ, ఇట్ మరియు నేమ్స్కి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐకి మాత్రం యామ్ వస్తుంది. ప్లూరల్ బహువచనానికి ఆర్ వస్తుంది. అవి ఏంటంటే వి, యు, దే, వాటికి ఆర్ వస్తుంది. మీకు ఇంకా క్లారిటీ కోసం చూడండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఐ వచ్చినప్పుడు యామ్ రాయాలి. వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ రాయాలి. వెరీ సింపుల్. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇవి మీరు మర్చిపోరు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. వి ఆర్, యు ఆర్, దే ఆర్,
హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈస్, ఐ యామ్. అంతే. ఇవి గుర్తుపెట్టుకొని ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే అతడు నా క్లాస్ వింటున్నాడు. హీ ఈజ్ లిజనింగ్, ఇక్కడ టు రాయాలి. హీ ఈజ్ లిజనింగ్ టు మై క్లాస్. అతను నా క్లాస్ వింటున్నాడు. ఈ క్లాసులో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటాను, మీరు చివరి వరకు వింటే. ఉదాహరణకు చూడండి, లిజన్ పక్కన ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ ఉండాలి. లిజనింగ్ టు మీరు ఎప్పుడు రాసినా కూడా మ్యాక్సిమం లిజన్ తర్వాత టు ఉండాలి. లిజనింగ్ టు మై క్లాస్, నా క్లాసు వింటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న డౌట్ రావాలి. మీకు ఎన్ని డౌట్స్ వస్తే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ హియర్ అని కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ హియరింగ్ మై క్లాస్ అని ఎందుకు రాయకూడదు అని మీరు అడగాలి. చూడండి, హీ ఈజ్ లిజనింగ్ టు మై క్లాస్ అంటున్నాం, అలాగే హీ ఈజ్ హియరింగ్ టు మై క్లాస్ అని ఎందుకు అనకూడదు అని మీరు క్వశ్చన్ చేయాలి. అలాంటప్పుడే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చూడండి, ఉదాహరణకు హియరింగ్ అనేది రాయకూడదు. ఎందుకంటే మనం ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంకు వెళ్ళేటప్పుడు ఏ శబ్దాలు వచ్చినా కూడా మనం ఆసక్తితో వినకుండా ఉంటే అది హియర్ అని అంటుంటాం. ఉదాహరణకు నేను దారిలో వెళ్తున్నాను, నాకు పక్షుల సౌండ్లు లేదా బస్సుల సౌండ్లు, వివిధ రకాల సౌండ్లు నా చెవిలో పడుతున్నాయి, కానీ నేను అవి కావాలని వినడం లేదు. అలాంటి సౌండ్లన్నీ కూడా హియర్ అని వస్తుంది. లిజనింగ్ టు అని రాసినప్పుడు మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వినేటప్పుడు మాత్రమే లిజన్ అనే వెర్బ్ రాయాల్సి ఉంటుంది. ఐఎమ్ లిజనింగ్ టు యువర్ క్లాస్ అంటే నేను మీ క్లాస్ వింటున్నాను. ఐఎమ్ లిజనింగ్ టు సాంగ్స్ అంటే నేను పాటలు వింటున్నాను. అంటే మీరు దారిలో వెళ్ళేటప్పుడు పాటలు వినిపించడం అది లిజనింగ్ అనరు. ఆటోమేటిక్గా మన చెవిలోకి వెళ్తే అది హియర్ అంటాం. మనం ప్రత్యేకంగా వింటూ ఉంటే లిజన్ అని అంటాం. అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నాకు తెలిసి మీకు ఇంట్రెస్టింగ్ అవునో కాదో అది మీరు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్, V1 ప్లస్ ఇన్ఫామ్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, వారు భోజనం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ ఇది. అది ఎప్పుడు రాయాలంటే వారు అనేది దే. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అనేది దే. భోజనం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, వి వచ్చినా, యూ వచ్చినా, దే వచ్చినా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇక్కడ ఆర్ ఉంది చూడండి, దే ఆర్ హ్యావింగ్ మీల్స్. మీల్స్ అంటే భోజనం. హ్యావింగ్ ఇన్ఫామ్ ఉంది ఇక్కడ చూడండి, V1 ప్లస్ ఇన్ఫామ్. దే ఆర్ హ్యావింగ్ మీల్స్, వారు భోజనం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు ఈట్. హ్యావ్ అయినా ఈట్ అయినా ఒకటే అర్థం వస్తుంది ఈ సందర్భంలో. దే ఆర్ హ్యావింగ్ మీల్స్ లేదా దే ఆర్ ఈటింగ్ మీల్స్ అనొచ్చు. చూడండి, ఐకి ఒక ఉదాహరణ ఇచ్చాను, అలాగే హీకి ఒక ఉదాహరణ ఇచ్చాను, దేకి ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియని వారికి మాత్రమే ఇది. ఇక్కడ హ్యావ్ వచ్చినప్పుడు ఈట్ అనే అర్థం వస్తుందని చెప్పాం. ఇన్ఫామ్ వచ్చినప్పుడు హ్యావ్ ఇన్ ఈటింగ్. మీకు పిల్లలు ఎంతమంది అని అడిగినప్పుడు చాలామంది సమాధానం ఇద్దరు పిల్లలు కనుక ఉంటే ఐ హ్యావ్ 2 children అని అంటుంటారు. అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఇలాంటి హ్యావ్కి చాలా సందర్భాల్లో ఇన్ఫామ్ అనేది రాదు. కేవలం ఇది కొన్ని వాటికి మాత్రమే, ఈట్ అనే సందర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫామ్ వస్తుంది. హ్యావింగ్ లేదా ఈటింగ్. హ్యావ్కి ఇన్ఫామ్ అనేది చాలా అరుదుగా వాడుతూ ఉంటారు. కొంతమంది తెలియక ఐ యామ్ హ్యావింగ్ 2 children అని అంటారు. అది చాలా అంటే చాలా తప్పు. నాకు 2 పిల్లలు కలిగి ఉన్నారని చెప్పాలంటే ఐ హ్యావ్ 2 children అని అనాలి. ఐ యామ్ హ్యావింగ్ 2 children అంటే నేను 2 పిల్లల్ని తింటున్నాను అంటే ఇలాంటివి అర్థం చేసుకోవాలి. ఐ యామ్ హ్యావింగ్ 2 children, ఐ యామ్ హ్యావింగ్ 1 kid అలాంటివి ఎప్పుడు కూడా అనకూడదు. ఐ హ్యావ్ 1 child, ఐ హ్యావ్ 2 children, ఐ హ్యావ్ 3 girls. నాకు 3 పిల్లలు కలరు అనే సెన్స్లో ఉంటుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే. ఐ యామ్ హ్యావింగ్ అంటే
నేను తింటున్నాను. ఎవరిని తింటున్నాను ఇక్కడ? 2 చిల్డ్రన్, ఇద్దరు పిల్లల్ని తింటున్నాను. మీకు గ్రామర్ కనుక అంటే మినిమం గ్రామర్ తెలుసుకోకపోతే ఇదే ప్రాబ్లం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలో. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులన్నీ చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఇద్దాం వీకి సంబంధించి. చూడండి, మేము బెంగళూరు వెళ్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న పనులు చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. వీ ఆర్ గోయింగ్ టు బెంగళూరు. వీ అనేది ప్లూరల్ అంటే బహువచనం. అప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ రాయాలంటే ఆర్ రాయాలి. ఇక్కడ రాశాను చూడండి. వీ ఆర్, యు ఆర్, దే ఆర్. ఇది మీకు ప్రతిసారి చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకుంటారని. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈస్, ఐ యామ్. వీ ఆర్ వెళ్తున్నాము, గోయింగ్. ఇది V4 లేదా V1 ప్లస్ ఇంగ్ఫామ్. గో ప్లస్ ఇంగ్ఫామ్ లేదా గోయింగ్ టు బెంగళూరు. బెంగళూరు వెళ్తున్నాము. ఊరి పేర్లు రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. చాలా సందర్భాల్లో ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు నవ్ అని వస్తుంది. వీఆర్ గోయింగ్ టు బెంగళూరు నవ్. ప్రస్తుతం అంటే ఇప్పుడు వెళ్తున్నాము. ఐఆమ్ లిజనింగ్ టు సాంగ్స్ నవ్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులను చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తూ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తూ ఉండండి. నేను ఒక కొత్త మైక్ వాడడం జరుగుతుంది. ఐఎమ్ యూజింగ్ ఏ న్యూ మైక్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. నేను ప్రస్తుతం కొత్త మైక్ వాడుతున్నాను. చూడండి, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ప్రస్తుతం జరిగే పనులన్నింటినీ చెప్పేటప్పుడు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాల్సి ఉంది. ఇక్కడ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఎగ్జెంప్షన్స్ అంటే మినహాయింపులు. చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇవి కొన్ని ఉదాహరణకు మాత్రమే రాశాను. వీటిని నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అంటుంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంగ్ఫామ్ చాలా సందర్భాల్లో వీటిని ఇంగ్ఫామ్లో రాయరు. ఉదాహరణకు సీయింగ్, హియరింగ్, వాంటింగ్, థింకింగ్, లైకింగ్, లవ్వింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్, విషింగ్, ఫీలింగ్, హేటింగ్, హోపింగ్. ఇలాంటివి నాన్ ప్రోగ్రెసివ్ వెర్బ్స్ అంటారు. అంటే ఇంగ్ఫామ్లో రాయరు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నిన్ను ప్రేమిస్తాను అంతే తప్ప ఐఆమ్ లవింగ్ యూ అని అనరు. ఇది ఎప్పుడూ జరిగే యాక్షన్ కాబట్టి ఇలాంటివి రాయరు. ఐ లైక్ యూ చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియకపోవచ్చు. ఐఆమ్ లైకింగ్ యూ అని అసలు అనరు, అనకూడదు కూడా. ఐ లైక్ యూ అంటే మీరంటే నాకు ఇష్టం అంతే. అలాంటప్పుడు ఎందుకంటే ఈ లైక్ అనేది ఎటర్నల్, ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి లైకింగ్. అండ్ ఇవి ఇంగ్ఫామ్ ఎందుకు వాడరంటే ఈ లైక్ అనేది ఎప్పుడూ ఇష్టపడుతుంటారు, నిరంతరం ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సాధారణంగా లైక్ అనే చెప్తారు. లైకింగ్ అంటే నేను ఇప్పుడు ఇష్టపడుతున్నాను అంతే. అంటే ముందు ఇష్టం ఉండకపోవచ్చు అనే అర్థం వస్తుంది. ఐఆమ్ లవింగ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడే, కానీ ముందు ప్రేమిస్తానో లేదో తెలియదు. అలాంటప్పుడు మాత్రమే లవింగ్. చాలా సందర్భాల్లో ఇలాంటివి వాడరు. అంటే మీకు డీటెయిల్గా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే రీజన్ తెలిస్తే మీరు చాలా బాగా మాట్లాడతారని. ఐఆమ్ థింకింగ్ అంటే మనం థింకింగ్ అని చాలా సందర్భాల్లో అనము. ఐ థింక్ దే ఆర్ రైట్ అంటే వారు కరెక్టే అని నేను అనుకుంటాను. ఐ థింక్. ఎప్పుడు థింకింగ్ అని రాస్తారంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. ఉదాహరణకు ఐఎమ్ థింకింగ్ టు గో టు హైదరాబాద్ అంటే నేను ఆలోచిస్తున్నాను ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళటానికి. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని పాస్ చేయండి, మళ్ళీ వినండి, నోట్ చేసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ థింకింగ్ టు గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇంగ్ఫామ్ రాయాలి. వాంటింగ్ అనరు. ఐ వాంట్ చాక్లెట్, ఐఆమ్ వాంటింగ్ చాక్లెట్ అని అనం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటినే నాన్ ప్రోగ్రెసివ్
వెర్బ్స్ అంటుంటారు. ఇవి కేవలం ఉదాహరణకు, ఇవి చాలా అంటే చాలా ఉన్నాయి, ఇవి తెలుసుకుంటూ ఉండాలి. ఐ సీ, ఐ ఆమ్ సీయింగ్ అనరు, అంటే నేను చూస్తున్నాను అంటే ఐ సీ నేను చూస్తాను. స్మెల్లింగ్, ఇట్ స్మెల్స్ అంటాం అంతే, కానీ ఇట్ ఈస్ స్మెల్లింగ్ అంటే ప్రస్తుతం తాత్కాలికంగా అప్పుడు వాసన వస్తేనే మనం స్మెల్లింగ్ అంటుంటాం. ఉదాహరణకు చూడండి, టేస్ట్ అంటాం, ఇట్ టేస్ట్స్ గుడ్ అంటాం అంతే తప్ప ఇట్ ఈస్ టేస్టింగ్ గుడ్ అని అనం. మనం ఎప్పుడైనా కూరను వండేటప్పుడు దాన్ని రుచి చూస్తే అప్పుడు మాత్రమే ఇట్ ఈస్ టేస్టింగ్ గుడ్ అంటాం. సాధారణంగా అన్నం తినేటప్పుడు కానీ సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఇట్ టేస్ట్ గుడ్ అంటాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే విషింగ్, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే, వీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అలా ఐ ఫీల్, ఐ ఆమ్ ఫీలింగ్ అని అనరు చాలా సందర్భాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక ఉదాహరణ మెన్షన్ చేసి అప్పుడు అడగండి, నేను దానికి వివరణ ఇస్తాను, అంటే స్పష్టత ఇస్తాను. ఐ ఆమ్ హేటింగ్ అనరు, ఐ హేట్ యూ. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ అంటే మీరు మంచి మార్కులు సాధిస్తారని నేను అనుకుంటాను అంతే తప్ప ఇప్పుడు మాత్రమే మంచి మార్కులు సాధిస్తాం అని చెప్పేటప్పుడు మాత్రం ఐఎమ్ హోపింగ్ అంటారు. సాధారణంగా ఇవన్నీ పదాలు కూడా ఇంగ్ ఫామ్లు వాడరు. ఎందుకు ఈ సందర్భంలోనే ఈ వర్బ్స్ చెప్తున్నారు అంటే నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్. ఇది ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించింది, V4 ఉంటుంది కాబట్టి. నా దగ్గర ఇవి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటి పదాలు. మీరు నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వర్బ్స్ ఉంటాయి అంతే తప్ప ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. నా క్లాసే వినాలి, నా క్లాసే చూడాలి అని అనుకోకండి. నేను గ్రామర్ క్లాసులు ఎందుకు చెప్పడానికి ఇష్టపడటం లేదంటే గ్రామర్ క్లాసెస్ యూట్యూబ్లో పుష్కలంగా ఉన్నాయి. ప్రజెంట్ కంటిన్యూస్ అని టైప్ చేయండి, నా వీడియో కంటే ముందు చాలా వీడియోలు వస్తున్నాయి. అంటే ఇలాంటివి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ గ్రామర్ క్లాసులు చేయడానికి అంత ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. అంటే మీకు అందుబాటులో లేనివి ట్రాన్స్లేషన్ వీడియోలు యూట్యూబ్లో చాలా తక్కువ ఉన్నాయి, తెలుగు టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కానీ. అందుకే నేను అలాంటి వీడియోలు చేయడానికి ముందుకు వస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నైనా ఉన్నాయి. అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ పర్సనల్గా అడుగుతున్నారు, ఈ వీడియో కూడా చేయండి మీరు చెప్తే బాగా అర్థమవుతుందని. కాబట్టి మాత్రమే ఈ టెన్సెస్ గురించి చెప్దామని నిర్ణయించుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఈ నాన్ ప్రోగ్రెసివ్ వెర్బ్స్కి. ఉదాహరణకు ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఎలోన్ వెన్ యూ స్టడీ ఫర్ అన్ ఎగ్జామ్. అంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒంటరిగా ఉండి చదవడమే బెటర్ అని నేను అనుకుంటాను, ఐ థింక్. అలాంటప్పుడు ఈ నాన్ ప్రోగ్రెసివ్ ఐ ఆమ్ థింకింగ్ అని చెప్పరు. ఎప్పుడు ఐ ఆమ్ థింకింగ్ అంటారంటే ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యువర్ క్వశ్చన్, అంటే నేను మీ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను ఎట్ ప్రజెంట్. ఆ సందర్భంలో ఆలోచించినప్పుడు చెప్పేటప్పుడు మాత్రమే మీరు ఇంగ్ ఫామ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద దయచేసి కామెంట్ చేయండి, ఒక ఉదాహరణ మెన్షన్ చేయండి. ఈ సందర్భంలో ఎందుకు వాడాలి, ఇలాంటి సందర్భంలో ఎందుకు వాడాలి అని చెప్పినప్పుడు మాత్రమే నేను మీకు సరైన ఉదాహరణ ఇచ్చి మీకు అర్థమయ్యేలా మీకు కామెంట్ చేస్తానని చెప్తున్నాను. అలాంటి సందర్భంలో మీకు సరైన ఉదాహరణ ఇచ్చి మీ డౌట్స్, మీ సందేహాలు క్లారిఫై చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.